సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదం సోషల్ మీడియాలో కొంతకాలంగా హాట్ టాపిక్గా ఉంది. ఒకే గదిలో ఇద్దరు కనిపించడంతో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి వెళ్లడం, ఆ తర్వాత జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ఇప్పటికే ఈశ్వర్ సాయి తన తప్పు ఉందని చెప్పినా ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. మీకు తెలిసింది 10% మాత్రమే, 90% అసలు తెలియదు అంటూ కొత్త వీడియోలు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిగా రేపుతున్నాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందని ఈశ్వర్ సాయి చెబుతున్నారు. మాధురితో తనకు ఎలాంటి సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చారో ఈ స్టోరీలో చూద్దాం. ఫోక్ పాటలు, డాన్స్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి పేరు ఇప్పుడు వ్యక్తిగత వివాదంతో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈశ్వర్ సాయి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య శరణ్య అక్కడికి వెళ్లడంతో ఈ వివాదం మొదలైంది. ఆ సమయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ గురించి రకరకాల వీడియోలు, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాదంపై మొదటిసారి మాట్లాడిన సమయంలోనే తప్పు చేశాం, నాదే తప్పు అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చారు. ఇంట్లో కొన్ని సమస్యలు, ఒత్తిడి ఉన్న సమయంలో మాధురితో పరిచయం పెరిగిందని ఒప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో వీడియో ద్వారా ఆ రోజు జరిగిన విషయంపై తన వర్షన్ చెప్పారు. హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే, 90% మీకు తెలియదు అంటూ ఆయన చెప్పడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చలోకి వచ్చింది. తన రూమ్లోని వాష్రూమ్లో వేరే వ్యక్తి ఉన్నందుకే మాధురి రాథోడ్ ఉన్న రూమ్లోని వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్ళనని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో తన భార్య అక్కడికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె తన మాట వినే పరిస్థితుల్లో లేదని, దీంతో పరిస్థితి పెద్దైందని ఈశ్వర్ సాయి చెప్పారు. అయితే మాధురి రాథోడ్తో తనకు ఉన్న అనుబంధంపై మాత్రం ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందని, కానీ అంతకంటే ముందుకు వెళ్లే సంబంధం మాత్రం లేదని చెప్పారు. అదే సమయంలో ఆ ఎమోషనల్ కనెక్షన్స్ కూడా తప్పేనని ఈశ్వర్ సాయి ఒప్పుకున్నారు. తన కుటుంబ సమస్యలు, అప్పటి పరిస్థితుల్లో మాధురితో దగ్గరయ్యానని చెప్పిన ఆయన జరిగిన ఘటనకు తనదే బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు. మాధురి రాథోడ్ కు కూడా తన తరఫున క్షమాపణలు చెప్పారు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని, సోషల్ మీడియాలో మరింత రచ్చ చేయొద్దని కోరారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి మాట నిజం, ఆ రోజు అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా బయటకు రాలేదు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి చెబుతున్నది ఆయన వర్షన్ మాత్రమే. అయితే 10% మాత్రమే తెలుసు, 90% తెలియదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదంపై ఇప్పటికే ఎన్నో కామెంట్లు, వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఈశ్వర్ సాయి తన వర్షన్ చెబుతూ తమ మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది, అది కూడా తప్పేనని అంగీకరించారు. అయితే ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది మాత్రం ఇంకా చర్చంగానే ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ సెలబ్రిటీ స్టోరీస్ కోసం చూస్తున్నానండి సినీ ఫ్లాష్.